పంచమి క్యారెక్టర్ కోసం మీరు చేసినటువంటి హార్స్ రైడింగ్, భరతనాట్యము ఇంకా ఏమైనా నేర్చుకున్నారా ఇన్ స్పెసిఫిక్ ఫైట్స్? Horse riding I've learned a little bit for the film, and there's a small bit of Bharatnatyam. So I'm a trained ballet dancer. Kathak kuda koncham train chesaru, but Bharatnatyam is a completely different form. Yeah. So to just get the hand and leg coordination, I took a few lessons for that. ఓకే. అండ్ అలాగే ఈ రోల్ మీకోసం నరేట్ చేసింది ఎవరు? జ్యోతికృష్ణ గారేనా లేకపోతే హూ నరేటెడ్? Actually, it started off with Krish. Krish sir. garu, yeah. He's the one who got me into the project and narrated the story to me. ఓకే. సో మీరు కూడా ఆల్మోస్ట్ 5 years పాటు ట్రావెల్ చేశారు కదా? హౌ వాజ్ ఇట్ ఫర్ యూ? ఎందుకంటే మనకి ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేయడం అంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్ ఫిజికలీ ఆల్సో కదా. యూ హ్యావ్ టు కీప్ ఆన్ మెయింటైనింగ్ ఇట్. అండ్ అది బాగా చూసేది సినిమాటోగ్రఫర్. Actually, physically is one thing, but I think more than anything, 5 years back, Nidhi is completely different from today's Nidhi. You know, like mindset, I've psychologically, evolved, I've learned so much. And even in terms of performance, I think 5 years ago, my performance was very different from what it is today. So I hope I've grown. I think I have. Let's see. ఐఎమ్ ష్యూర్ మీరు మాట్లాడే దాంట్లోనే ఇప్పుడు ఒక Great. సటిల్నెస్ ఉంది. మీరు నిధిలాగా కాకుండా పంచమిలాగా మాట్లాడుతున్నారు. నేను మాత్రం సుమలాగానే మాట్లాడుతూనే ఉన్నాను. పంచమి స్క్రీన్ లో చూస్తే సర్ప్రైజ్ ఉంటుంది. ఇంత కామ్ ఉండదా? ఉంటుంది. ఓకే. మనోజ్ గారు, ఒక పీరియడ్ ఫిల్మ్ చేయడం ఈజీయా లేకపోతే ఒక సోషల్ ఫిల్మ్ చేయడం ఈజీయా? పీరియడ్ ఆల్వేస్ టఫ్ మ్యామ్. సో బికాస్ ఒక 100-200 పీపుల్ని ఒక కాస్ట్యూమ్ మార్పించి ఒక ఫ్రేమ్లో నిల్చుకోబెట్టేది అనేది ఒక పెద్ద పాయింట్. అండ్ అగైన్ ఇట్స్ లాట్ ఆఫ్ డీటెయిలింగ్. మనకి లైవ్ సినిమాలో మనకి లైటింగ్ సోర్సెస్ చాలా ఉంటాయి కదా. దీంట్లో మనకి ఇట్ హస్ టు బి సన్లైట్ ఆర్ టార్చ్, మన ఫైర్ టార్చ్ అయి ఉండాలి. కరెక్ట్. సో ఇట్స్ లిటిల్ ఛాలెంజింగ్ ఓన్లీ, బట్ వీ నీడ్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్. సో దట్ ఈస్ వాట్ ఇట్ మేక్స్ ద డిఫరెన్స్. సో మిగతా సినిమా అయితే కొంచెం మనం ఎక్కువ ప్రిపేర్ అవ్వకుండా షూట్కి వెళ్ళిపోవచ్చు ధైర్యంగా. ఫోన్లో కూడా లొకేషన్ చెప్పుకొని వెళ్ళిపోతాం. బట్ పీరియడ్ వీ కాంట్ డూ దట్. సో ఒక టీమ్ మీటింగ్ ఉండాలి. సో ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ వేర్ వీఆర్ స్టాండింగ్, ఎవరు వచ్చారు, ఎంత డీటెయిల్ ఉంటుందని. సో అవర్ బేసిస్లో వేసుకొని వీ హ్యావ్ టు షూట్. ప్రిపరేషన్ ఉంటే మనం ఇట్ విల్ బీ లైక్ సేమ్, బట్ లేకపోతే ఇట్ విల్ బీ వెరీ టఫ్ టు డూ దట్. అయితే జ్యోతికృష్ణ గారు ఈ విషయంలో ప్రీ విజువలైజేషన్ చేసేస్తారంట కదా, మొత్తం అంతా విన్నాను నేను. దట్ ఈస్ వేర్ వి బోత్ సింక్ టుగెదర్. సో యాక్చువల్గా వెన్ ఫస్ట్ జ్ఞానశేఖర్ గారే వాజ్ వర్కింగ్ విత్ క్రిష్ సార్. సో దే డిడ్ ఎవ్రీథింగ్ వెరీ లైవ్. సో అన్నీ అప్పుడు హ్యూజ్ సెట్స్. ఐ వాజ్ లైక్ మైండ్ బ్లోన్ వెన్ సార్ మా ఆఫీస్కి వచ్చి షోడ్ ద విజువల్స్ వాట్ దే షాట్ till